సార్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్‌కి ఆడపిల్ల పుట్టింది. సో, వాడేంటంటే నెల ఎంతో కొంత సంపాదిస్తున్నాడు. సేవింగ్స్ చేస్తున్నాడు. వచ్చిన సేవింగ్స్‌తో చిట్టి డబ్బులు కట్టుకొని లాస్ట్‌లో కార్పస్ తీసుకొని బంగారం కొనడం గాని, లేకపోతే అదే డబ్బుని మళ్ళీ ఎఫ్‌డి చేయడం గాని ఇలా చేయాలనుకుంటున్నాడు. సో, ఇది మంచి డెసిషన్ అంటారా? గోల్డ్ అండ్ ఎఫ్‌డి. సో బేసిక్‌గా ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ప్రతి నెల వచ్చే డబ్బుతోటి చిట్టి కట్టాలి ఫస్ట్. ఆ! ఆ చిట్టి కట్టిన తర్వాత వచ్చిన డబ్బులతో ఐదర్ బంగారం కొనాలి లేదా ఎఫ్‌డి చేయాలి. 3 ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఎఫ్‌డి అండ్ బంగారం ఎందుకన్నానంటే సేఫ్ కాబట్టి. సేఫ్ అయ్యి ఉండొచ్చు. ఒకటి ఆడపిల్ల కాబట్టి సహజంగా బంగారం వైపుగా చూస్తూ ఉంటారు. హ్మ్. సో బేసిక్‌గా ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. అందరికీ తెలిసిన ఆ పాత పద్ధతి. నేను ఆ పద్ధతులు తప్పు అని నేను అనను. కానీ పద్ధతులు మారాయని మాత్రం మనం గ్రహించాలి. సో ఒకప్పుడు చదువులకు పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్నప్పుడు గట్టిగా ఖర్చు పెట్టుంటే 10th క్లాస్‌కి 10,000 ఖర్చు పెట్టుంటారు సంవత్సరానికి. అవును. ఇప్పుడు రూ. 1,00,000 1,50,000 లేని చిన్న స్థాయి స్కూల్‌లో కూడా 10th క్లాస్ కంప్లీట్ అవ్వని పరిస్థితులకు వచ్చింది. అవును. ఎడ్యుకేషన్ కాస్ట్ ఫాస్ట్‌గానే పెరుగుతుంది. రెండోది వచ్చేసరికి బై డిఫాల్ట్‌గా ఒకప్పుడు ఆడపిల్ల అనగానే పుట్టిన దగ్గర నుంచి బంగారం కొనాలి, పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందు నుంచే చేయాలి అని చెప్పేసి ఒక స్టాండర్డ్ సైకాలజీ, మన ఇండియన్ సైకాలజీ అది పెద్ద కొత్త ఏం కాదు. కానీ ఇక్కడ మారుతున్న రోజులతో పాటు చాలా విషయాలు కూడా చేంజ్ అవుతుంది. ఒకప్పుడు ఆడపిల్ల జాబ్ చేస్తుందా లేదా అంటే ఆప్షన్స్ లేవేమో. కానీ ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఇప్పుడు మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఆడ, మగ ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. అవును. సో ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీలో మనం ఏం పెట్టాలి? అమ్మాయికి సంబంధించిన ఎడ్యుకేషన్‌ని పెట్టాలి. ఒకప్పుడు డబ్బులు ఇస్తే కట్నం అనేవాళ్ళు. అసలు కట్నం అనే మాట వాడకూడదు, అది లేదులేండి. కానీ ఈ రోజుల్లో చదివించడమే పెద్ద వరం. అమ్మాయి ఒక డాక్టర్ అవ్వటమో, లేదా ఒక అమ్మాయి ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒక మంచి సాలరీ సంపాదించడమో, ఇదే ఒక పెద్ద విషయం. సంపాదించే ఆడపిల్ల ఉండటమే పెద్ద విషయం ఇప్పుడు. మరి ఇప్పుడు మనం ఫోకస్ ఫస్ట్ పెట్టాల్సింది అక్కడ ఎఫ్‌డి చేయాలనో, లేకపోతే ఆ బంగారం కొనాలన్న దాని మీద కంటే కూడా, ఇప్పుడు ఆ అమ్మాయిని స్కూల్ లెవెల్‌లో నుంచే కొంచెం బెటర్‌గా అంటే మీ స్తోమతకి వచ్చే ఇన్‌కమ్‌కి అనుకూలంగా స్తోమతకు తగ్గట్టుగా ఒక పర్సెంటేజ్‌ని పెట్టుకొని స్కూల్ దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేస్తూ, రానున్న రోజుల్లో ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయో వాటి కోసం పెట్టుబడులు పెట్టాలి.